సార్ కొద్దిగా వెనకొచ్చారు సార్ మీరు కూడా సార్ ఇక్కడ ఇవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేయదు కావాలి కింద నుంచి ఇచ్చేసి దానికి కొన్ని రైట్ సైడ్ part of that journey. డౌన్ అప్రాన్ వరకు మనము మాన్సూన్ వచ్చే లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సార్. సో ఎంటైర్ వర్క్ పూర్తి. సో ఇప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్ ఇప్పుడు యాక్చువల్గా అయితే లెవెలింగ్ కోర్స్ దాని మీద రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ ఉంది సార్ దాని కింద. సో ముందు ఇప్పుడు లెవెలింగ్ కోర్స్ వరకు మనము 20,000 క్యూబిక్ మీటర్స్ వరకు ఈ సీజన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్. నెక్స్ట్ అంటే మాన్సూన్ పొజిషన్ బట్టి టైం మనకు అవైలబిలిటీని బట్టి ఆర్సీసీది కూడా స్టార్ట్ చేస్తాం సార్. సో ఇమీడియట్గా చేయాల్సినవి ఉన్నాయి సార్. ఇంకా మిగిలిన స్కీమ్స్ కూడా ఇందులోనే చూపించాలి సార్. మనం యాక్చువల్గా మనం ఇప్పుడు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాలని అప్పుడు ప్రపోజ్ చేశాము. ఇక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు మళ్ళీ మన కండలిరుపుండి కెనాల్లో నుంచి మనం లిఫ్ట్ స్కీమ్ పెట్టి ఆల్తూరుపాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మెర్లపాటు ట్యాంక్ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ 696 అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా? ఇంకొంచెం ఎడలు బీరావది దీన్ని ఈ కెనాల్నా సార్. ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది. ఇంకా అది మనం ఈజీగా రాదు సార్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ మధ్య రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్. కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాడు కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్. ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజ్డ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్. ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు. ఫారెస్ట్లో లేదు అది, లేకపోతే బెస్ట్ కదా అదన్నా. రిజర్వాయర్ దగ్గర నుంచి అది చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది? అది కూడా ఒకసారి తయారు చేయలేదు. దాని ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు ఎగ్జామిన్ చేసి వెంటనే చేస్తాం సార్. తమిళనాడు పెట్టాం కదా, అది పూండికి పోతుంది. అవును సార్, అవును సార్. పూండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా, ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా, ఇక్కడి నుంచి డైరెక్ట్గా చేస్తారా? అదే బెస్ట్ సార్ మనకి. సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది సార్. వాటర్ అవైలబిలిటీ ఏంటి, రెండు కూడా అనలైజ్ చేయాలి.
అప్పుడే క్లారిటీ వస్తుంది. రిమూవ్ చేస్తాం. ఓకే. తమ టైంలో టెండర్ ఫైనల్ ఇయర్స్ ఆఫీసర్ ప్రోగ్రెస్లో సౌత్ ఫిట్ లాస్ట్ 3 విలేజెస్ పెండి మనం వచ్చి ఒక విలేజ్ చేసి లాస్ట్ 3 విలేజెస్. అది ఒకటి మొన్న అడిగాము లోకలైజ్ చేయమని, ఒకటి సమరవరం మీ దృష్టిలో పెడతాము. వాట్ ఈస్ ది ప్రాబ్లం? అది లోకలైజ్ చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్ని చేసినంత లోకలైజ్ చేసేయండి. ఇయర్ మార్క్ చేసేటప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లాంట్స్ కూడా ఇవ్వడానికి ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్, వాటర్ మేనేజ్మెంట్ 40,000 acres దాకా టెంటేటివ్గా లొకలైజ్ చేయాలి సార్. మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ సార్. 6 months కంప్లీట్. సో దిస్ డ్యామేజ్ సార్. గేట్స్ సంబంధించి సార్ 10th గేట్ సార్ డ్యామేజ్ గట్టిగా చెప్పండి. 12th గేట్ సార్ డ్యామేజ్ అయిపోయింది. మన లీడ్స్ ఏమి డ్యామేజ్ అయిపోయింది సార్. అది మన ఎన్ని గేట్స్ డ్యామేజ్ అని? మొత్తం 4 గేట్స్ డ్యామేజ్ అయినాయి సార్. ఇప్పుడు మిగతాయి కూడా మనం రీప్లేస్ నియర్లీ 35 years అయినాయి సార్. మనం డోర్స్ పెట్టుకొని కూడా కొత్తగా మార్చుకోలేదు సార్ అప్పటి నుండి సార్. వాట్ ఈస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది గేట్స్? 2.42 సార్. స్పిల్వే అయితే 2.4 crores. తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి 5.4 crores. రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ కూడా మార్చాలి. ఇవేమో రోప్స్ మార్చాలి. అన్ని కలిపి 8 సార్. ఆల్ గేట్స్ ఈ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. 300 crores అది ఉందా? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఎమర్జెన్సీలో జనా? మెయిన్గా ఇప్పుడు అక్కడ రాక్ కనిపిస్తుంది కదా సార్, అదంతా కూడా ఒరిజినలీ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్. సో 2020 నుంచి వరుసగా 3 years ఫ్లడ్లో అది మొత్తం వాష్అవుట్ అయిపోయింది సార్. అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి, ఆ రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్. ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ 9 to 10 meters డీప్ కేస్ కవర్ అయిపోయింది సార్. సో ఇప్పుడు దీనికి 99 crores తోటి శాంక్షన్ అయింది సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. వర్క్ కూడా అసైన్ చేశారు సార్. 21 crores వర్క్ జరిగింది. 25% వర్క్ జరిగింది సార్. మిగిలింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాన్సూన్ సార్. ఈ లోపలే మనము మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్నీ కవర్ చేసేది సార్. ఫస్ట్ దీని మీద మళ్ళీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ 0.6 meter థిక్ వస్తుంది సార్ ఎంటైర్ లేయర్. సో ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రీప్లేస్ చేయాలి సార్. అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్. సో ముందు ఏదైతే ఎక్స్పోజ్డ్గా రాకుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్. ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్. ఇచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెట్టాం సార్. ఫ్లడ్ అప్పుడు టైమ్లీ చేయకపోతే సార్ ఇట్ విల్ ట్రావెల్ బ్యాక్. యూ కంప్లీట్ ఇట్. అనుకున్న వారు ఫుట్ని చేసేయండి. ఈ కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్. రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్. ఈ రెండు అప్పుడు దెబ్బతిన్నాయి సార్. నెక్స్ట్ విల్ గో టు ద ఏప్రిల్ సార్. Proceed to the bus and then ఇంకేమైనా చూడాలా? అది